హాయ్ అండి. హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో, ఎప్పుడు మనం ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకుంటాం కదా! అలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా నేనైతే స్పైసీ ఎగ్ సలాడ్ అయితే ప్రిపేర్ చేశాను. సో, దీనికోసం నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. అవి బాయిల్ చేసుకొని, ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నా అనమాట. జనరల్‌గా ఇది జిమ్‌కి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా యూజ్ అవుతది అని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఫ్యాట్ లాస్ కోసం యూజ్ అవుతదిది. తర్వాత వేరే పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత క్యాప్సికమ్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా గరం మసాలా ఇందాక మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ ఇంకా ఉప్పు కారం వేసి మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి ఒక 3 to 5 మినిట్స్. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ అనేది. ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటాయి. దీని తర్వాత మనం డ్రెస్సింగ్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం ఒక బౌల్ తీసుకొని అందులో కర్డ్ వేసుకొని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని ఉప్పు కారం ఒరిగానో ఇంకా లాస్ట్‌లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఆల్సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇందాక ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఎగ్స్, అది తీసుకొని కొన్ని వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోవాలనమాట. నేనైతే క్యాబేజ్, క్యారెట్, ఆనియన్ ఇంకా కుకుంబర్ ఈ 4 యాడ్ చేసుకొని మంచిగా ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న డ్రెస్సింగ్ పైన యాడ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఇలాంటి ఇంకెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ఫాలో స్వాషా టేల్స్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.